మన చిన్నప్పుడు ప్రతి స్కూల్లోనూ 3 కోతి బొమ్మలు ఉండేవి. అందులో ఒకటి చెడు చూడవద్దు అని, రెండవది చెడు వినవద్దు అని, మూడవది చెడు మాట్లాడవద్దు అని కళ్ళు, చెవులు, నోరు చూపించేవి. చిన్నప్పుడు వాటి గురించి పెద్దగా తెలియకపోయినా పెద్దయ్యాక మాత్రం అర్థమవుతుంది. ఉదాహరణకి మన ఆలోచనలు. ఆ ఆలోచనలే మనకి కర్మలను సంప్రాప్తించి పెడతాయి అని తెలుసా మనకి? మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. మన జీవితంలో మనం ఎలా స్థిరపడాలి అని అంటే మన ఆలోచన ఎలా ఉండాలి? మన శారీరక ఆరోగ్యానికి మనం చేసే ఆలోచనే మూల కారణమని ఎంతమందికి తెలుసు? మంచి ఆలోచనలు ఒక ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితానికి కీలకం. ఇలా ఉండాలి అనంటే చెడు ఆలోచన నుంచి తప్పించుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది? ఇది ఎలాగో తెలుసుకునే ముందు జరుగుతున్న గురువారపు అన్నదాన కార్యక్రమాన్ని చివరి వరకు చూస్తూ ఆలోచన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఆలోచనలను ఎలా నియంత్రణ చేయాలి, నియంత్రణ చేస్తే ఏం జరుగుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఆ ఒక్క ఆలోచన మనల్ని అధపాతాళానికి తొక్కేస్తుందా లేదా సంఘంలో గౌరవాన్ని సంపాదించి పెడుతుందా? ఒక్క మంచి ఆలోచన మన జీవితాన్ని అద్భుతమైన మలుపు తిప్పితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక చెడు ఆలోచన నేరుగా పాతాళానికి తొక్కేస్తుంది. ఏదో చేసేయాలని ఆలోచిస్తాం. ఎవరికీ అందనంత ఎత్తులో ఉండాలని ఆలోచిస్తాం. ఆలోచనలాగానే ఉంటుంది. ఆలోచనలు అందనంత ఎత్తులో ఉంటాయి. మన ఆలోచనలు ఎలా ఉంటాయో మనం అలానే తయారవుతాం. మనం ఇతరుల పట్ల మంచి ఆలోచనలు కలిగి ఉంటే మనకు కూడా మంచే జరుగుతుంది. అవసరానికి మించి ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆలోచనలపై నియంత్రణ సాధించడం ద్వారా మన జీవితాన్ని మనమే సులభంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఒక మంచి ఆలోచన చేస్తే ఎలా ఉంటుందో, ఒక చెడు ఆలోచన చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఒక ఆలోచన నాటితే దాని ఫలాన్ని తప్పక అందుకుంటారు. దీనికి ఉదాహరణకి ఒక చిన్న కథ చెబుతాను. ఒక రాజు తన మంత్రితో కలిసి తన రాజ్యంలో ఏనుగుపై సంచరిస్తూ ఉన్నాడు. హఠాత్తుగా బజారులోని ఒక గంధపు చెక్కల దుకాణం దగ్గర ఆగిపోయి తన మంత్రితో ఇలా అన్నాడు, ఎందుకో నాకు తెలియట్లేదు, కానీ ఈ షాపు యజమానికి ఉరిశిక్ష వేయాలనిపిస్తుంది అని అన్నాడు రాజు. విన్న మంత్రి నిర్ఘాంతపోయాడు. ఎందుకని రాజుని అడిగేలోపే రాజు ముందుకు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మంత్రి ఒక సాధారణ పౌరుని వలె ఆ గంధపు చెక్కల యజమానిని చూడటానికి దుకాణం దగ్గరికి వెళ్ళాడు. మాటలు కలిపి వ్యాపారం ఎలా ఉంది అని అడిగాడు గంధపు చెక్కలు అమ్మే దుకాణపు యజమానిని మంత్రి. విచారంగా దుకాణపు యజమాని ఇలా అన్నాడు, వ్యాపారం ఏమీ సరిగా సాగటం లేదు. ఎవరూ గంధపు చెక్కలు కొనడానికి రావట్లేదు. అందరూ వచ్చి గంధపు చెక్కల నాణ్యత చాలా బాగుంది అని మెచ్చుకునేవారు. ఆ గంధపు చెక్కల రంగు, వాసన చూసి ఆనందించేవారే కానీ కొనేవాళ్ళు అస్సలు ఉండటం లేదు. అతనికి ఒకే ఒక్క ఆశ ఉండేది, కనీసం ఆ దేశపు రాజు చనిపోతే గంధపు చెక్కలు అతని దహన సంస్కారాలకి కొంటారు కదా అని. ఆ చుట్టుపక్కల ఎక్కడా గంధపు చెక్కల దుకాణాలు లేవు. కాబట్టి రాజు చనిపోయినప్పుడు తప్పనిసరిగా తన వద్దకే వచ్చి గంధపు చెక్కలు కొంటారు అని ధీమా. గంధపు చెక్కలను ఆ సమయంలో అమ్మి ధనం సంపాదించవచ్చు అని అతను ఆలోచన చేశాడు. మంత్రికి ఇది విన్నాక రాజు అతని దుకాణం ముందు ఆగి ఇతనికి ఉరిశిక్ష వేయాలని ఎందుకు అనుకున్నాడో అర్థమైంది. ఆ దుకాణపు యజమాని చెడు ఆలోచన ఆ దుకాణానికి దగ్గరగా వెళుతున్న రాజుని తాకి ఉండవచ్చు. దాంతో రాజు కూడా అతన్ని చంపాలి అనే దురాలోచన వచ్చి ఉండవచ్చు. మంత్రి ఒక్క క్షణం ఈ విషయమై ఆలోచించాడు. తను ఎవరో ఏంటో చెప్పకుండా గంధపు చెక్కల యజమాని నుంచి కొన్ని గంధపు చెక్కలను కొన్నాడు. ఆ దుకాణం యజమాని ఎంతో సంతోషించాడు. గంధపు చెక్కలను చక్కగా ఒక పొట్లంలో చుట్టి మంత్రికి ఇచ్చాడు. మంత్రి రాజభవనానికి తిరిగి వచ్చి నేరుగా రాజు సభ నడుపుతున్న సభామందిరానికి వెళ్ళాడు. గంధపు చెక్కల దుకాణపు యజమాని గంధపు చెక్కలను తమకు బహుమతిగా ఇచ్చాడు అని మంత్రి గంధపు చెక్కల పొట్లాన్ని రాజు చేతిలో ఉంచాడు. రాజు ఆశ్చర్యపోయాడు.
గంధపు చెక్కల పొట్లాన్ని విప్పినప్పుడు చాలా ఆనందించాడు. అందులో నుంచి చక్కటి పరిమళం ఆయన ముక్కుపుటాలను తాకింది. రాజు ఆనందించిన వాడై కొన్ని బంగారపు నాణేలను ఆ గంధపు చెక్కల యజమానికి బహుమతిగా పంపించాడు. అదే సమయంలో రాజు తన మనసులో అతనికి ఉరిశిక్ష వేయాలని ఆలోచన వచ్చినందుకు చాలా సిగ్గుపడ్డాడు. అక్కడ రాజు పంపిన బంగారు నాణేలను తీసుకున్న గంధపు చెక్కల దుకాణపు యజమాని కూడా ఆశ్చర్యపోయాడు. రాజు యొక్క మంచి గుణగణాలను పొగడటం ప్రారంభించాడు. ఎందుకంటే రాజు పంపిన బంగారు నాణేల వల్ల తన పేదరికం నుంచి బయటపడ్డాడు. కొంత సమయం తర్వాత అతను రాజు పట్ల తనకు కలిగిన చెడు ఆలోచనల గురించి పశ్చాత్తాపడ్డాడు. ఒక చెడు ఆలోచన చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో, ఒక మంచి ఆలోచన చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైంది కదా మీకు. మనం ఒక మనిషి పట్ల మంచి ఆలోచన కలిగి ఉంటే అది మనకు వెనక్కి మంచిని కలిగిస్తుంది. అదే మనం ఒక వ్యక్తి పట్ల చెడు ఆలోచనలు కలిగి ఉంటే మనకు మళ్ళీ ఏదో ఒక రూపంలో చెడు ప్రభావం కలుగుతుంది. చాలామంది మన మాటలు, మన చేతలు, మన పనులు ఇవే కర్మ అంటే అని అంటూ ఉంటారు. కానీ మనం చేసే ఆలోచనలే మన కర్మలు. చక్కటి పాజిటివ్ మనస్తత్వంతో ఒక మంచి ఆలోచన చేద్దాం. నలుగురికి మంచిని పంచుదాం. వచ్చేవారం మరొక వీడియోతో కలుసుకుందాం. జై సాయిరాం.